ఆ అమ్మాయిని ఎవరైనా ఏం చేసినా నా మీద తొట్టే. త్వరగా ఆపరేషన్ థియేటర్ తీసుకుపదండి. నో డాక్టర్, ఈ రూమ్ లోనే బుల్లెట్ తీసేయండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆపరేషన్ కు ముందు ఎనస్థీషియా ఇవ్వాలి కదండి. నేను మత్తులో కెడితే ఈ అమ్మాయిని మా వాడు చంపేస్తారా? నా ఎదురుగా అద్దం దగ్గరే ఈ అమ్మాయి నిలబడి ఉండాలి. బుల్లెట్ తీస్తున్నప్పుడు నేను ఆమెను చూస్తూ ఉండాలి. డాక్టర్, మీరు తొందరగా బుల్లెట్ తీసి పంపకపోతే జరిగిన విషయం పల్నాడులో అందరికీ తెలిసిపోతుంది. పల్నాడు అంతా కదిలి వస్తే ఆ అమ్మాయికి ప్రమాదం. ప్లీజ్ త్వరగా తీయండి. పన్నీటి జల్లుతో తడవాల్సిన కళ్యాణ మండపం నెత్తురు చుక్కలతో తడవడం శుభం కాదు. మళ్ళీ ముహూర్తం పెట్టిద్దాం. వీల్లేదు, మళ్ళీ ముహూర్తం పెట్టడం జరగదు. చంపేయను దీన్ని. నీ పెళ్లి జరగడానికి దేవతే. చావుకి భయపడేదాన్ని కాదు. నాగాయలంక నరసింగరాయుడి కూతురు శివ నాగేశ్వరి. నీ పెళ్లి ఎప్పుడు జరగాలో డిసైడ్ చేయాల్సిన దాన్ని నేను. నువ్వు ఎవరి మెళ్ళలో తాళి కట్టాలో డిసైడ్ చేయాల్సిన దాన్ని నేను. అమ్మా కళ్యాణి, అన్నయ్య, ఈ శివనాగేశ్వరిని మన ఇంటికి తీసుకురా. హలో మిస్టర్ భవానీ ప్రసాద్. ఏంటి దాంతో కలిసి లంచ్ చేయడానికి పరుగులు తీస్తున్నా? దాన్ని పెళ్లి చేసుకుని గంగలా నెత్తిన పెట్టుకోవాలనుకుంటున్నావా, లేక లక్ష్మిలా గుండెల్లో దాచుకోవాలనుకుంటున్నావా? ఏది జరగదు, జరగనివ్వను. ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఏం తినాలి, ఏం తాగాలి అన్ని అన్ని నేనే చెప్తాను. నీ మూలంగా ఈ తాళికి రాసిన పసుపులాగా నా జీవితం కూడా రాలిపోకముందే నాకు సమాధానం కావాలి. అప్పటి వరకు ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా నా మాటే వినాలి, నేను చెప్పిందే జరగాలి. నాకు సరైన సమాధానం దొరికే వరకు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటా. What is this? I can't stand this bloody situation anymore. Who the hell is this woman? Instead of apologizing, she's commanding you. Excuse me. You keep out of this. This is between us. Don't interfere in this matter. భవానీ బాబు, మీ పెళ్లికి రావాలని మా బంధువులు సీట్లు దొరక్కపోయినా రైలెక్కితే వస్తుంది మీ పెళ్లికి అని తెలిసి బోగీలో ఉన్న ప్రయాణికులు భవానీ బాబు పెళ్లికి మీరు ఈ రైల్లో వెళ్ళండి సార్, మేం తర్వాత లారీల్లో వస్తామని దిగేశారు. అలాంటి పేరు ప్రఖ్యాతులున్న మిమ్మల్ని ఒక ఆడపిల్ల ఇలా నిలదీయటమేమిటి? దాన్ని భరిస్తూ మీరు మౌనంగా ఉండటమేమిటి? దీనికి నాకు సమాధానం కావాలి. నేను చెప్తాను. నేనెవరా అని చూస్తున్నారా? నాగాయలంక నరసింగరాయుణ్ణి, ఈ శివనాగేశ్వరికి తండ్రిని, ఈ తమ్ముళ్ళిద్దరికి అన్నని. నా పేరు చెబితే లంకెల్లోనే కాదు, వాగులు వంకెల్లో కూడా పిట్టలు నీళ్లు ముట్టవు. అట్లాంటిది ఈ భవానీ ప్రసాద్ నా పరువు తీశాడు, నన్ను కృంగదీశాడు. డాక్టర్ గారు, ప్రాణానికి ఏం ప్రమాదం లేదండి, బట్ స్పైనల్ కార్డ్ సివియర్ గా డ్యామేజ్ అయింది.
కోలుకోవడానికి టైం పడుతుంది. మీరు మా వాడి ఫ్రెండ్సేగా? అవును సార్. ఎందుకు ఇలా జరిగింది? లవ్ లెటర్స్ రాశాడని, ఈమెయిల్లో లవ్ మెసేజ్ పంపాడని. మావాడు పంపాడు? కాదు సార్, నేను పంపాను. పంపింది నువ్వైనప్పుడు మావాడిని ఎందుకు కొట్టారు? నేను ఎల్ కుమార్ దాస్ సార్, అతను జీ కుమార్ దాస్. అతను నేను అనుకుని పొరపాటును కొట్టారు. వాడు కాదని చెప్తే నన్ను చంపేస్తాను భయపడి చెప్పలేకపోయాను సార్. ఎవతిరా నువ్వు లవ్ చేసిన సుందరాంగి? శివనాగేశ్వర్ అండి. ఏ ఊరు? నాగాయలంక. అయ్యా, మన అమ్మాయి గారి జోలికి వచ్చిన వారి దేహశుద్ధి కార్యక్రమం పరిశుభ్రంగా ముగిసింది కనుక నేను భారతదేశంలో ఉన్న పెళ్లి గాని పెళ్లి కొడుకుల ఫోటోలు అన్ని తీసుకొచ్చాను. మీరు అమ్మాయి గారు నిశ్చితంగా పరీక్షించి టిక్కు పెట్టారంటే మన ఇంటికి రాబోయే అల్లుడి చేత నేను లెగ్ పెట్టించేస్తాను. శివనాగేశ్వర్ ఎక్కడ? శివనాగేశ్వర్ ఎవరు? పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవరురా నువ్వు? మంత్రులు గారు, మీ మీద చేయి చేసుకోవడం ధర్మం కాదు. అవును. మీరు శివనాగేశ్వర్ ఎవరో చెప్తారా? నన్ను ధర్మం తప్పమంటారా? ఆ పిల్లే గోవింద్ గోవిందా. ఏమి నువ్వు అందగత్తెవా? డౌటా? కాలేజీకి ఈ డ్రెస్ లోనే వెళ్తావా? తప్ప? అయినంటి పిల్లలు ఎవరన్నా ఇలా కట్టుకుంటారా? నేను కట్టుకున్నాగా. నా బాడీ చూడండి, నా అందాన్ని చూడండి అని నువ్వు నీ అందాన్ని ఆరబెడితే తేరగా వచ్చిందని ప్రేమ లేఖలు రాయరా? అలా రాశాడు గనకే మా వాళ్ళు వాడిని తన్ని వచ్చారు. ముద్ద చేసి చూస్తే 30 కేజీలు బరువుండవు. ఎంత పొగరే నీకు! ఏయ్! ఆడపిల్లవి టోన్ డౌన్ చెయ్యి, లేకపోతే క్రేన్ డౌన్ చేస్తా. ఎవడ్రా నువ్వు? ఎవడో తెలియకుండా తెలుసుకోకుండా నా వాడిని మీరు కొట్టినప్పుడు నేనెవరో చెప్పి కొట్టాలరా మిమ్మల్ని? ఈ అర డ్రెస్ సుందరికి లవ్ లెటర్ రాశాడని నా మనిషిని కొట్టించారు. అతను ఇప్పుడు వెన్నపూస తిరిగి హాస్పిటల్లో ఉన్నాడు. నీ చెల్లెలకి లవ్ లెటర్ రాస్తే నువ్వు ఇలాగే మీటింగ్ పెడతావా? రాసిన వాడు ఎవడో కనుక్కొని తంతాను రా. కానీ మీరు చేసిందేంటి? ఎల్ కుమార్ దాస్ అనేవాడు లెటర్ రాస్తే జీ కుమార్ దాస్ని కొట్టారు. నాగాయలంకలో గుద్దానంటే నంద్యాల దాకా వినిపిస్తుంది నీ కేక. అలా వాక్కు మూసుకో. ఏంటిరా మూసుకునేది? ఎవరనుకుంటున్నావు నన్ను? నాగాయలంక నరసింగరాయుణ్ణి. నా పేరు చెబితే లంకల్లోనే కాదు, వాగులు వంకల్లో కూడా పిట్టలు నీళ్లు ముట్టవు. సింహాలు నీళ్లు తాగకపోతే చెప్పుకోవాలి గాని పిట్టలు నీళ్లు తాగమని డబ్బా కొడతావేంట్రా? అయినా లక్ష్మి, సరస్వతి, పార్వతి, శ్రీదేవి, అనసూయ, అరుంధతి, దమయంతి, సీత, సావిత్రి ఇలా ఎన్నో గొప్ప పేర్లుంటగా పలనాటి పరుపు తీసిన నాగమ్మ పేరు పెట్టావేంట్రా నీ కూతురికి? ఏ ఎక్క సఖ్యమా? నా ఇంటికొచ్చి నా కంటి ముందు నా కూతుర్ని అవమానిస్తావా? మా చెర్ల మీద ఒట్టు, నీ వెన్ను విరిచి నిన్ను వెనకిస్తా. నేను లంకలో పుట్టిన సీమచంద్రకాయ బిందెను కానురా. 800 సంవత్సరాలుగా వీరుల గుడిలో దాచిన పలనాటి యోధుల ఆయుధాలకు రక్త నైవేద్యంగా పెట్టి గుండెను చీల్చి భావి తరాలకు దమ్మును చూపే వంశానికి చెందిన వాణ్ణి. చూపించనా నా కలేజా? ఎవరినైతే నువ్వు వెన్ను విరిపించావో ఆ జీ కుమార్ దాస్ నా దగ్గర పనిచేసే గురజాల చంద్రుడి కొడుకు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక మంచం తగలేని కుమార్కి నీ కూతురే బతికినంతకాలం సేవలు చెయ్యాలి. అసలే పెద్ద కూతురు చచ్చిపోయిందన్న బాధతో ఉన్నాం. మళ్ళీ దీని గురించి రూమర్స్ బయటికి రాకుండా ఉండాలంటే ఈ శివనాగేశ్వరి జీ కుమార్ దాస్ ని పెళ్లి చేసుకోవాలి. What do you mean? I mean what I feel justice is. I mean what I feel humanity is. I mean what I feel Kali Yuga Dharma is. Should I say more? Hey! వీళ్ళని చంపేయండిరా!
ఎక్కువైపోయిందని ఒక ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు నీ వాళ్ళు. నిన్నెందుకు కొట్టలేదో తెలుసా? నిజమైన పల్నాటి వీరుడు ముసలివాళ్ల జోలికి, ఆడవాళ్ల జోలికి, చిన్నపిల్లల జోలికి రారు. నట్టింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు. వీడెవడా అని బ్రెయిన్ బద్దలై చావకు. నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపొడి, ఏరియా పల్నాడు. మా ఊరికి నేల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు, ఏ టైపులో వచ్చినా సరే. నా ఇంటికి 2 గుమ్మాలుంటాయి, పెరటి గుమ్మం, వీధి గుమ్మం. ఏ సైడ్ నుంచి వచ్చినా సరే, హాలిడే ఆర్ వర్కింగ్ డే, సండే టు సాటర్డే, ఎనీ డే ఎనీ టైం ఐఎమ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పొస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్.